హరే కృష్ణ భక్తులందరికీ దండ ప్రణామాలు. చెన్నూరు ఇస్కాన్ సెంటర్కి వచ్చాము. అయితే ఈ చెన్నూరు ఇస్కాన్ సెంటర్ని మన శ్రీమాన్ సుబ్బయ్య ప్రభు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా వారి యొక్క వైకుంఠ నివాసానికి మనం వచ్చాము. పదండి వెళ్దాం. హరే కృష్ణ ప్రదీదానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. స్త్రీలు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, భర్త అంటే భరించేటటువంటి వాడు. మ్యారేజ్ చేసుకున్న ఒకరిని అంటే కనుక వాళ్ళను భగవద్ధామం పంపించే విధంగా శిక్షణనివ్వాలి. భగవద్ధామం పంపించలేనప్పుడు పెళ్ళి చేసుకోకూడదని భాగవతంలో ఉంది. అంటే ప్రభు నేను భాగవతం చదవాల, భక్తుల సాంగత్యం లేదు, పెళ్ళి అయితే చేసుకున్నా అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని చెప్తారు. నాకు చట్టం తెలియదు అని అంటే కుదరదు. బైక్లో ఇద్దరే పోవాలా అంటే నేను నలగరం పోతామంటే ఫైన్ కట్టాల్సిందే పోలీస్ వ్యక్తికి దొరికితే. ఆ విధంగా నేను పెళ్ళి చేసుకునే నాకు ఈ బాధ్యత గురించి తెలియదంటే కాదు, తెలుసుకోవాలి. ఈయన అడిగే పాపను తీసుకొని గుడికి రమ్మని అడిగేవారు అనమాట. స్టార్టింగ్లో 3వ నెల 5వ నెల అట్లా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కానీ నాకు అక్కడికి వెళ్తే చిన్న గుడి, ఇప్పుడు గుడి అంటే ఒక ఆర్కిటెక్చరు, గోపురాలు, విగ్రహాలు ఇలా ఉండాలి, అదే గుడి అని అనుకునేదాన్ని. వెళ్తే కొండపేటకి కింద ఇసుక, పైన పటాలు, చిత్రపటాలు మాత్రమే పెట్టి వాళ్ళు ఏదో ఎప్పుడు ఇంకా ఒకే మంత్రమే అన్నమాట, హరే కృష్ణ మంత్రమే చెప్తారు, ఇంకా వేరేది ఏముండదు వాళ్ళ దగ్గరికి పోతే అని ఆసక్తి చూపించేదాన్ని కాదు. నేను అరిచేదాన్ని అనమాట. ఏంది ఎప్పుడు పోతే వాళ్ళు జపం చేయి అంటారు, నాకు జపం చేయడం ఇష్టం లేదు నాకు. ఇప్పుడు నాకు ఇష్టం కలిగినప్పుడు నేను చేస్తా, వాళ్ళు చేయమని చెప్పడం ఏంది అని చెప్పినాను అనమాట. చైతన్య మహాప్రభుకి ఇట్లా అర్పిస్తే స్వయంగా ఆయన స్వీకరిస్తారా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు మా నాన్నని ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగినాను, మధురేష్ ప్రభు ఇట్లా భగవంతుడు స్వీకరిస్తారు స్వయంగా అని చెప్పినారు కదా, భగవంతుడు నిజంగానే స్వీకరిస్తారా? మళ్ళీ స్వీకరిస్తే ఎట్టుండే ఫ్రూట్స్, ఎట్టుండే ప్రసాదం అట్లనే ఉంటుంది కదా అని నేను అడిగినాను అనమాట. అప్పుడు మా నాన్న చెప్పినారు, భగవంతుడు కళ్ళతోనే తినగలరు, కళ్ళతోనే చూసి తినేస్తారు ఆయన, చెవులతోనే విని తినేస్తారు ఆయన పడుకొని ఉంటే కృష్ణుడు కల్లో కనపడి చెప్పారంట, పలానా చోట చెన్నూరులో బియ్యం అయిపోయినాయి, వెళ్ళి వేయిపో అని చెప్పినారని చెప్పి ఆయన పొద్దున్నే స్కూటీ తీసుకొని వచ్చి శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి